అన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏ పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం లాగా ఎంత మంది బిడ్డలు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకున్నారా అంటే కనీసం పట్టుమని 10 అయినా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినాయా? వచ్చాయా? మరి ఉద్యోగాలు ఎట్లా రావాలి? ఈ రోజు బస్సులో మేము ప్రయాణం చేసాం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు. బస్సులో వస్తుంటే ఆ బస్సులో ఒక ఆవిడ నాతో అంటున్న మాట, అమ్మ కొడుకున్నాడు ఇంట్లో, కష్టపడి చదివించాం, అప్పులు కూడా ఉన్నాయి, తీరా అంతా సరైన ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఉద్యోగం రాలేదు. కొడుక ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక మొగుడా పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు, పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు. ఆమెకు పెన్షన్ రాదంట, ఇంట్లో ఒకరికే పెన్షన్ వస్తుందట. ఇంట్లో వచ్చిన ఒకరు పెన్షన్ ఆ 4 రోజుల్లో తాగి తగలేస్తారంట. అమ్మ మద్యపాన నిషేధం అన్నారు కదా, రేట్లని పెంచేస్తామన్నారు కదా, అప్పుడు తాగుడు తక్కువ అవుతుంది అన్నారు కదా, అప్పుడు జగనన్న గారు అని అడిగారు. లేదమ్మా రేట్లేమో పెంచారు కనుక తాగడం మాత్రం తగ్గలేదు, అదే తాగడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, తీరా తాగేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు పోయి సంపాదించిన డబ్బులు పోయి ఏమీ మిగలడం లేదు అని. మరి మద్యపాన నిషేధం ఏమైందమ్మా అని అడిగారు. ఏమి మద్యపాన నిషేధం తల్లి, ఎక్కడ చూసినా మద్యం ఉంది అంటుంది. ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు